ఆంధ్రప్రదేశ్లో పరిపాలనని ముఖ్యంగా చంద్రబాబు గారి యొక్క పరిపాలనని కాగ్ నివేదిక కడిగి పారేసింది. ఆంధ్రప్రదేశ్ ఎంత ఆర్థిక విధ్వంసం అయింది, 20 నెలల కాలంలో ఎంత ఆర్థిక విధ్వంసం చేసిండు ఈ చంద్రబాబు పరిపాలన అనేది క్లియర్ కట్గా నివేదికలతో సహా గణాంకాలతో సహా కాగ్ నివేదిక కడిగి పారేసింది. చంద్రబాబు నాయుడు మీ యొక్క పరిపాలనలో కేవలం 20 నెలల కాలంలో 3,50,000 కోట్ల అప్పు చేసి ప్రజలకు సంక్షేమం ఇవ్వకుండా, అభివృద్ధి ఇవ్వకుండా ఆ డబ్బులను ఎక్కడికి తీసుకెళ్లారు? ఆ డబ్బులు కేవలం మీ కార్యకర్తల జేబుల్లోకి, మీ నాయకుల జేబుల్లోకి తప్పిస్తే సామాన్య ప్రజలకు మీరు ఒరగబెట్టింది ఏమీ లేదు. అందుకే రాష్ట్రం యొక్క పరిస్థితి జీడిపిలో కానీ, జిఎస్టీలో కానీ, తలసరి ఆదాయంలో కానీ, ఎక్కడ ఈవెన్ ఎకనామిక్ గ్రోత్ రేట్లో కానీ, ఫైనాన్షియల్ విషయంలో కానీ, అగ్రికల్చర్ గ్రోత్ రేట్లో కానీ, ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్లో కానీ ప్రతి ఒక్క అంశంలో కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే చిట్ట చివరన నిలిపిన యొక్క ఘనత చంద్రబాబు గారిది. అంటే చంద్రబాబు గారు కేవలం డిస్ట్రక్షన్ తప్పిస్తే ఒక అడుగు కూడా డెవలప్మెంట్ అనేది ముందుకు పడలేదు. అందుకు ప్రధాన కారణమే ఈ 3,50,000 కోట్ల అప్పు చేసి ప్రజల చేతుల్లో కనీసం సంక్షేమం ఇవ్వకుండా, రాష్ట్రంలో ఎక్కడ కూడా కొనుగోలు శక్తి లేకుండా, అందుకే జీడిపి జిఎస్టీ లెవెల్లో రాష్ట్రం దేశంలోనే చిట్ట చివరి స్థానంలో నిలవటానికి గల ప్రధాన కారణమే ఈ ఆర్థిక విధ్వంసం. ఆర్థిక విధ్వంసాన్ని చాలా దారుణంగా తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు గారిది.